సాటర్డే జరిగిన రీక్యాప్ అయితే కనుక ఫోర్త్ వీక్ అసలు మామూలుగా లేదు. నాకు సార్ అయితే కనుక ఇచ్చి పడేశారు. అసలు ఎందుకురా బాబు ఏంటి ఇలా జరిగింది, ఒక్కొక్కరిని నుంచోబెట్టి గోల్డ్ స్టార్స్ ఇచ్చి సిల్వర్ స్టార్స్ ఇచ్చి ఆ స్టార్స్కి తగ్గట్టుగా వాళ్ళకి అప్రిషియేషన్ జరిగింది. కొంతమందికి అప్రిషియేషన్ జరిగింది, కొంతమందికి గట్టిగా అయితే ఇచ్చి పడేశారు. ఎవరెవరికి ఎలా జరిగింది ఏంటనేది నేను చెప్తాను. దట్టు సంజన గారికి అయితే కనుక గట్టిగానే ఇచ్చారని చెప్పి అనిపిస్తుంది. ఆవిడ రిపీటెడ్గా చెప్పినా కూడా ఆవిడ యొక్క బిహేవియర్ మార్చుకోకుండా ఆవిడైతే కనుక ఆట ఆడిన విధానం అయితే ఎవరికి నచ్చలేదు. హౌస్లో అయితే కనుక సంజన ఏ గలత్ తుమ్ బద్నామా కరో అని చెప్పి నాకు సార్ అయితే కనుక హిందీలో కొంచెం మాట్లాడారు. దాని తర్వాత సంజన గారు అదే తుఫానీ టాస్క్లో భరణి గారి మీద ఎందుకు సీరియస్ అయ్యారు, భరణి గారు తప్పు ఏమన్నా ఉందా, లేకపోతే భరణి గారు సీరియస్లో అర్థం ఉందా అనేది డీటెయిల్గా చెప్దాము. తను సీక్రెట్ రూమ్కి వెళ్ళినప్పుడు నలుగురు యొక్క త్యాగంతో ఆవిడ హౌస్ లోపలికి వచ్చారు. ఆ త్యాగాన్ని మర్చిపోయారా అనేది ఇక్కడ పెద్ద సెన్సేషనల్గా ఉండబోతుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోయే ముందు ఖచ్చితంగా మావా సబ్స్క్రైబ్ చేయండి మావా. నేను ఇంతలా అడుగుతున్నాను కదా, వీడియో మంచిగా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మావా, ఓకేనా? సో నా తరపు నుంచి అయితే కనుక రిక్వెస్ట్ అండి, మీరు చేస్తారని నేను ఆశిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, ఓకేనా? కామెంట్ కూడా చేయండి అనమాట. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. నాకు సార్ ఎంట్రీ అయితే కనుక పార్ట్ టైంతో అయితే అనిపించలేదు నాకైతే కనుక. సాటర్డే జరిగిన రీక్యాప్లో రమ్మని రమ్మని రామ చిలుక పిలిచెను ఈ వేళ లాలా అని చెప్పి సాంగ్ అయితే కనుక వచ్చేసింది అనమాట. సో పక్కన ఉన్న వాళ్ళందరూ నేను అనుకోవడం యూఎస్ అమ్మాయిలు అనుకుంటా. సో మామూలుగా అనమాట జిగేను రాని ఆ పాట పెట్టాలి సార్, జిగేలు రాని పాట పెట్టమని చెప్తాను నాకు సరిగ్గా అయితే కనుక. మనం సాంగ్ అయితే కనుక కొత్తగా ట్రై చేశారు, బాట కొత్తగా అనిపించింది అనమాట నాకైతే కనుక. నెక్స్ట్ యూఎస్లో ఉండేవాళ్ళు ఫార్మర్ డిప్యూటీ కలెక్టర్ గారు, దాని తర్వాత ఫార్మర్ డిఎస్పీ గారు, అంటే మాజీ అంటే రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు అదర్ యూఎస్లో కానీ అబ్రాడ్లో కానీ ఉండేవాళ్ళు అక్కడ స్టేజ్ మీద ఉన్నారనమాట. సో నాకు సార్ అయితే కనుక వాళ్ళని కూడా డైరెక్ట్గా అడిగారనమాట, మేడం అక్కడ ఉన్న వాళ్ళు చూస్తున్నారా మన ప్రోగ్రాము ఏంటని చెప్తే, ఎందుకు చూడరు సార్, చాలామంది చూస్తారు, నైట్ టైం మనం అందరం గ్యాదర్ అయితే కూర్చునే చోట కూడా మన షో గురించి డిస్కషన్ చేసుకుంటూ ఉంటామని చెప్పి మంచిగా చెప్పారనమాట వాళ్ళు. దాని తర్వాత మీరు చూస్తారా సార్ యూఎస్లో అని చెప్పి నాకు సార్ అడిగారు. మనం ఖచ్చితంగా చూస్తామని చెప్పి చెప్పారనమాట. సో దీని తర్వాత రాము ఫ్రైడే ఏం జరిగిందో డీటెయిల్గా నాకు సార్ అయితే కనుక చూపిస్తారనమాట, ఫ్రైడే ఏం జరిగిందో. సో రాము పనిష్మెంట్ మామూలుగా ఇచ్చేలా లేడు సంజనాకి అయితే కనుక. అదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎగ్స్ తీసేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో చెప్తారా మీ అంతటా నేను పనిష్మెంట్ చేయమంటారా అని చెప్పి రాము అయితే చెప్తాడు అనమాట. సో రాము అయితే పనిష్మెంట్ ఇస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. రాము పనిష్ చేశాడు. సో ఎలా అంటే కనుక సంజనానే ఒప్పుకుంటుంది అనమాట. సో తనే తీసిందని చెప్పి తను ఒప్పేసుకుంటుంది. సంజన ఏడ్ చేసే సింపతి ఏమైనా క్రియేట్ చేయాలని అనిపించిందా, ఎందుకంటే కనుక తీసేసింది తినేసింది కెమెరా ముందు ఆల్రెడీ అది కూడా ఉంది, ఏవి చూపిస్తారు. సో తీసేసి తినేసిన తర్వాత నేనని ఎందుకు ఒప్పుకుందో నాకైతే అర్థం కావట్లా. నేను ఒప్పుకోవడానికి రీజన్, తినేసింది కదా, తినేసిన తర్వాత ఎవరేమో అనరేమో సింపతిగా ఏమైనా క్రియేట్ చేద్దాము, ఏడ్ చేస్తే ఎవరేమో అనలే అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి నేనే ఒప్పేసుకుందామని చెప్పి నేను అనుకుంటున్నాను. రాము అయితే సూపర్ స్కిల్స్ అబ్బా, తను ఆడే విధానం, ఆట విధానం, తను నిలబడే స్టాండ్ సూపర్ అనమాట. సో నవ్వుతూ ఇచ్చేయండి పనిష్మెంట్ అని చెప్పి సంజన గారు చెప్తాను అన్నారు. నవ్వుతూ ఇచ్చిన పనిష్మెంట్ అంటే సో అంత ఈజీగా ఎలా వదులుతారు, నేను అనుకోవడం రాము చెప్తాడు జైల్లో పెడతాం అన్నట్టుగా చెప్తాడు అన్నమాట. నాకు 5 eggs ఉన్నాయి తీసుకోండి అని చెప్తుంది అనమాట సంజన. సో తన 5 eggs ఉన్నాయి కదా, సో అవి తీసేసుకోండి పర్లేదు నేను తినలే అని చెప్పి చెప్తుంది అనమాట. ఇంకో 2 eggs మరి 7 eggs కదా అవుతుంది. సో ఇక్కడ దివ్య ఇక్కడ దివ్యది బట్టల టాపిక్ ఉంది కదా సార్, అది నచ్చలేదని చెప్పి చెప్తాడు అనమాట. అది నచ్చలేదంటాడు, తనే రీజన్ చెప్పి నామినేట్ చేస్తాడు, తనే మళ్ళీ లాకెట్ ఇచ్చి లోపలికి తెప్పించేస్తాడు. రైట్ అండి. ఇక్కడ మన భరణి గారు ఏదైతే ఉన్నారో ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో సంజన గారు హౌస్లోకి వచ్చేటప్పుడు భరణి గారు ఎంత హెల్ప్ చేస్తారండి.
తను దివ్య గారి బట్టలు ఏవైతే ఉన్నాయో ఆ బట్టలు తీసి దాచడం నాకు నచ్చలేదన్న టాపిక్లో ఆయన ఎలిమినేషన్లో పెడతాడు అనమాట, నామినేషన్స్లో. మళ్ళీ ఆవిడని హౌస్లో రావడానికి తన లాకెట్ని తీసి ఇచ్చి ఆవిడని హౌస్లోకి రావడానికి బ్యాటరీ యొక్క పర్సంటేజ్ పెంచుతాడనమాట. సో అయినా కూడా ఆవిడ ఎందుకు ఇలా చేస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనమాట. సిగ్గుండాలి ఆమెకు ఇలా చేసినందుకు సంజన, అది మీ పర్స్పెక్టివ్ అని చెప్పి బర్నీ గారితో అంటారు. జనాలు నవ్వుకుంటారు అని చెప్పి బర్నీ గారు అంటారు, సంజన అంటుంది అనమాట. బర్నీ గారు అవును నిజంగానే నవ్వుకుంటారు. ఆయన అక్కడ వర్డ్ అన్నది నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించిందండి. కావాలని చెప్పి ఆయన అంటాడని చెప్పి అనుకున్నాను నేను. దాని తర్వాత తన కోసం ఎవరి సాక్రిఫైస్ చేశారో వాళ్ళని టార్గెట్ చేసిందా సంజన. నిజంగా నాకైతే ఇలాగే అనిపిస్తుంది. సంజన గారు చేసిన విధానం కూడా తన కోసం ఎవరైతే నలుగురు చేశారో త్యాగం, వాళ్ళ గురించే ఈ టాపిక్ అంతా డబల్ అవ్వడానికి దారి తీస్తున్నా అని చెప్పి నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా పూర్తిగా ఇప్పుడు టాపిక్లోకి వచ్చేసేద్దాం. మనకి సాటర్డే రీక్యాప్ గురించి అయితే కనుక ముందుగా జరిగిన విషయాలు ఏంటంటే కనుక కొట్టుకుంటారు ఎవరెవరంటే కనుక డీమాన్ పవన్, తనుజ, సంజన. ఇక్కడ బ్రాండింగ్ ప్రమోషన్ రిలేటెడ్గా ఒకటి జరిగిద్దండి టాస్క్. ఆ టాస్క్ రిలేటెడ్గా వీళ్ళు ఏం చేస్తారంటే కనుక ఒక టీంలో డీమాన్ పవన్, సంజన, తనుజ, భరణి, దివ్యనికిత ఉంటారనమాట. దివ్యనికిత, భరణి, డీమాన్ పవన్ ఆడతారని చెప్తారు. ఇంకా రిమైనింగ్ తనుజ, శ్రీజ వాళ్ళంతా ఇది యాక్చువల్లీ బ్రాండింగ్ ప్రమోషన్ టాస్కే కదా, సో మేము ఆడతాం అన్నట్టుగా వాళ్ళు అడుగుతారనమాట. వాళ్ళు అడిగినా ఇవ్వకపోవడం యాక్చువల్లీ డీమాన్ పవన్ యొక్క మిస్టేకే, అది మాత్రం యాక్సెప్ట్ చేయాలి. సో ఆ గేమ్ అలా ఆడతారు. ఇక్కడ ఏంటంటే కనుక గేమ్ స్విమ్మింగ్లో ఆడతారనమాట. తుఫానీ బోర్డ్స్ అనే లెటర్స్ తీసుకెళ్ళి బోర్డు మీద పెట్టాలన్నమాట. సో ఇక్కడ బాగా ఆడతారు. దివ్య అయితే కనుక సూపర్ ఆడిందనమాట. అల్టిమేట్గా తన ఆడిన గేమ్ విధానం కూడా ప్రొఫెషనల్గా అనిపించింది నాకైతే కనుక. సో హరీష్ ఇక్కడ ఏంటంటే అనౌన్స్ చేస్తాడు విన్నింగ్ టీం అని చెప్పి. అంతా అయిపోయిందండి. హరీష్ అనౌన్స్ చేస్తారు దివ్యనికిత టీం గెలిచిందని చెప్పి. సో దివ్యనికిత టీం గెలిచిన తర్వాత ఇక్కడ ఏంటంటే కనుక సంజన బిర్యానీ తినేటప్పుడు నాకు బిర్యానీ వద్దు బిగ్ బాస్, నాకు బిర్యానీ తినాలని లేదని చెప్పి పెద్ద గొడవ చేస్తాను అనమాట. కొంతమంది ఏమో అక్కడ ఒకలా ఉంటారు ఇక్కడ ఒకలా ఉంటారని చెప్తే బర్నీ గారిని ఆ మాట ఉందనమాట. సెల్ఫిష్గా ఉంటారు బిగ్ బాస్ అంటారు అన్నమాట. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెల్ఫిష్ అది ఇదని చెప్పి మనం ఒక వీడియో పెట్టాం, దాంట్లో అయితే డీటెయిల్గా చెప్పాను. అక్కడ చూడండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెల్ఫిష్, దిస్ ఈజ్ సెల్ఫిష్ అని చెప్పి సంజన గారు అంటుంది అనమాట. సో సిగ్గు లేదు అని చెప్పి ఒక మాట అన్నాడు అనమాట. ఆ మాటకి ఆవిడ కూడా ఒక మాట అంది లోపలికి వెళ్ళిపోయి. అబ్బా అసలు ఆ మాట అంటే కనుక నాకైతే కనుక ఫీజులు ఎగిరిపోయి. సిగ్గు ఉండాలి అన్నాడు ఆయన. యాక్చువల్గా పాయింట్ అనేది కాదు, సిగ్గు లేదు ఇన్ ద సెన్స్ మనకి ఏంటంటే బట్టలు లేకుండా తిరుగుతున్నామా అన్నట్టు చెప్పిందండి. అసలు ఆ మాట అంత పెద్ద మనిషి అనడం నిజంగా నాకైతే కనుక కరెక్ట్ అనిపించలేదు. ఆ వర్డ్ అనకుండా ఉంటే చాలా బాగుండేది సంజన గారు అని చెప్పి నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా యొక్క సజెషన్ అనమాట. సంజన గారు బిర్యానీ వద్దు అంటుంది. తనూజకి నాకు ఛాన్స్ ఇవ్వలేదు, వాళ్ళు ముగ్గురే ప్లే ఆడారని చెప్పి చెప్తాను అనమాట. సంజన భరణి గారితో ఫైట్ సెల్ఫిష్ రైట్ ఓకేనండి. అదే నేను చెప్పాను కదా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో సంజన గారు అన్న మాటలు బాగా హట్ అనిపించాయండి. భరణి గారు కూడా అంతగా రియాక్ట్ అవ్వడానికి రీజన్ ఉందండి. ఎందుకంటే కనుక తను లాకెట్ ఇచ్చి ఆవిడ్ని హౌస్లోకి తెప్పించుకున్నాడు. సో తను లాకెట్ ఇచ్చి హౌస్లోకి పిలిపించుకున్నప్పుడు తన పాయింట్ ఆఫ్లో ఉన్నప్పుడు ఆయన పొజిషన్లో ఉన్నప్పుడు ఎవరైనా అలాగే అంటారండి. అనకపోవడానికి తప్పే ఉంది. ఇప్పుడు ఆయనకి ఇంపార్టెంట్ అనుకున్న వస్తువు నీ గురించి చేసినప్పుడు ఒక మాట చిన్న మాట కదండి, సిగ్గు లేదు అనలా, సిగ్గుండాలి అన్నాడు ఆయన. అది గుర్తించండి. ఇక్కడ సంజయ్ గారు బాగా ఎమోషనల్ అయిపోతారు. దాని తర్వాత ఎమోషనల్ అయిపోతారు బాగా. తనని తక్కువ చేశారని చెప్పి చేసి మాట్లాడాడు అందరి ముందు. సంజన ఏడుస్తుందనమాట. సిగ్గు లేదు అన్నాడు అని చెప్పి. సిగ్గు లేదు అనలేదండి, సిగ్గుండాలని అన్నాడు ఆయన. పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ సంజన ఇమ్ముని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంట, భరణి ఇమ్ముకి సపోర్ట్ చేయడం అంట. ఇక్కడ సంజన గారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని చెప్పి భరణి గారు నాకు తెలిసి అలా వేరే విధంగా ఆలోచించి అయితే అని ఉండడండి. సో ఏదో పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కషన్ ఏమైనా జరుగుంటుందిలే కానివ్వండి, అదైతే కనుక ఆవిడ అనే విధానం కూడా కరెక్ట్గా లేదు. హరీష్ ఫ్లోరా ఇక్కడ చూడండి. హరీష్ ఫ్లోరా వాష్రూమ్లో ఉన్న డస్ట్బిన్ గురించి గొడవ పడతారు. హరీష్ అంటాడు 40% చెత్తే ఉంది, పూర్తిగా ఏమైనా నిండలేదు కదా, సో అప్పుడే తీసేస్తానని చెప్తే లేదు తీసేసానని చెప్తుంది.
సో ఇంకో విషయం, హరీష్ యొక్క మిస్టేక్ ఏంటంటే ఇక్కడ నేను మీకన్నా హైజీనిక్గా ఉంటాను అన్న మాట తప్పండి. ఫ్లోరా గారితో అనడం, మిగతా అంతా బాగానే ఉందని అనిపించింది. నిజంగా అది వినలేదు, తీయాల్సిన నెసిటీ అయితే లేదు. బట్ మీకన్నా నేను హైజీనిక్గా శుభ్రంగా ఉంటాను అని చెప్పి ఆ మాట అంటే ఫ్లోరా తీసుకోలేదు. అక్కడే వాళ్ళిద్దరి కనుక గొడవ అవుతుంది అనమాట. సో మీకన్నా హైజీనిక్గా ఉంటాను అన్నట్టు అంటాడు అనమాట. అక్కడితో ఆ టాపిక్ అయితే అయిపోయింది. రాముకి అప్రిషియేషన్ జరిగిద్ది అనమాట. మంచి ఆటగాడండి రాము అయితే. ఆటలు గొడవ పాట డ్యాన్స్ అన్నిటికన్నా అన్నీ ఉన్నాయన్నమాట. సకలకలా వల్లబుల్ అనమాట. సో ఎన్టీఆర్ సినిమాలో అన్ని హంగులు రంగులు సందులు గుందులు అన్నీ ఉన్నాయి అన్న, కామెడీ అన్నీ ఉన్నాయన్నమాట రాముకి అయితే కనుక. దాని తర్వాత బర్నీ నీకు హెల్ప్ చేశాడు, ఇలా నుంచోబెట్టి అడుగుతారనమాట. బర్నీ జపం చేసి నువ్వు కెప్టెన్ అయితే అయిపోయావులే కానీ అని చెప్తారనమాట. సో అలా చెబుతూనే నిజంగా నువ్వు హార్డ్ వర్క్ చేసావు, అది నిజమే, నీ హార్డ్ వర్క్ నేను గెలిపించిందని చెప్తానమాట. సో ఇప్పుడు చూపించు ఎక్కడి నుంచి వచ్చావో నాకు సార్. ఎందుకంటే కనుక సంజన గారు ఒకానొక టాపిక్లో ఎక్కడి నుంచి వచ్చావో, మీరందరూ ఎక్కడి నుంచి వచ్చారా అని చెప్పి తక్కువ చేసి మాట్లాడదు అన్నమాట సంజన. సో ఇప్పుడు చూపించు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని చెప్పి నాకు సార్ చెప్తారనమాట. హరీష్ లుకింగ్ సూపర్, డ్యాన్స్ కూడా నేర్చుకుంటున్నావంట. ఏంటయ్యా హరీష్, స్మార్ట్గా ఉన్నావు, గడ్డం చేపించి గిమ్మింగ్ ఎలాగో ఈ వారం ఎలిమినేట్ అయిపోతున్నావు అని చెప్పి రెడీ అయిపోయావా అన్నట్టుగా అక్కడ చేశారనమాట. ఖచ్చితంగా ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏ వీక్ మనోడైతే కనుక గడ్డం తీయలేదు, ఈ వీక్ తీసాడు అంటే అర్థం ఏంటంటే కనుక తప్పదు. ఆల్రెడీ నేను చెప్పాను కదా ఎవిక్టెడ్ అని. హౌస్లో అంత ఇన్వాల్వ్ అవ్వడం లేదు హరీష్. ఒక మూల కూర్చుంటావా నువ్వు, నిజంగా అంత ఇన్వాల్వ్ అవ్వలేదు. ఆ బియ్యం బస్తా బ్యాగ్ తీసేసుకొని మూట వేసేసుకొని కూర్చేసుకుంటావు, అది కూడా తెచ్చుకో, హౌస్ మీదకి ఇక్కడ వచ్చి కూర్చో అని చెప్తారన్నమాట నాకు సార్. నిజంగా నేను చెప్పాను కదండి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లోనే, హరీష్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏం లేదండి. ఎవరితో కలవట్లేదు, ఆడట్లేదు. ఆ ఫస్ట్ సెకండ్ వీక్ నుంచి అలగడం మనోడు మనిషి బిహేవియర్ అలాగే ఉన్నాడు అనమాట. ఏమైనా గొడవ వస్తే సంజన గురించి తప్ప మాట్లాడడం తప్ప వేరే ఇష్యూ అయితే మనోడు అసలు మాట్లాడట్లేదు. నాకు సార్ స్టార్స్ ఇస్తారు, గోల్డ్ స్టార్స్ అనమాట. గోల్డ్ స్టార్స్, సిల్వర్ స్టార్స్ ఎవరెవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అనేది డీటెయిల్గా చెప్తాను. సో ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. స్టార్స్ ఎందుకు, ఎవరికి ఇవ్వాలో, ఎందుకు ఇస్తున్నాను ఏంటని చెప్తారనమాట. సో ఇమ్ము నైస్ ఎక్స్ప్రెషన్స్ నాకు సార్ ఇలా చెప్తారనమాట. ఆల్ ఎక్స్పెక్ట్స్ గోల్డెన్ స్టార్ అనమాట. టోటల్ ఇంపాక్ట్ ప్లేయర్. దాని తర్వాత నీ లవ్ స్టోరీ బాగుందయా, ఎమోషనల్ అయిపోయాను నేనే, ఇమ్ము కూడా ఎడ్ చేస్తాను అనమాట. నిజంగానండి అన్నీ కామెడీ, ఎమోషనల్, దాని తర్వాత బాండింగ్, దాని తర్వాత నామినేషన్స్లో ఎలా ఉండాలో నేర్చుకుంటాడు, స్కిట్స్ చేస్తూ ఉంటాడు. దాని తర్వాత హౌస్ మేట్స్తో ఎలా ఫ్రెండ్షిప్గా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి, బాండింగ్స్, రిలేషన్స్, ఎమోషనల్స్, దాని తర్వాత సిచ్యువేషన్స్ పెట్టి ఎలా ట్యాకిల్ చేయాలి, ఎదుటోళ్ళని ఎలా అర్థం చేసుకోవాలని చెప్పి 100 కాదు చెప్పుకుంటా మనోడి గురించి చెప్పుకుంటా పోతే 1 కాదు 1000 అయినా చెప్పుకోవచ్చు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మనోడైతే కనుక ఆల్ ఎక్స్పెక్ట్స్ గోల్డెన్ స్టార్ ఇవ్వడం జరిగింది అనమాట. మనోడి ఇమాన్యుల్కి అయితే కనుక మనోడు లవ్ స్టోరీ నిజంగా నాకైతే కనుక కన్నీళ్ళు వచ్చేసినాయండి. అతను చెప్పే విధానం, దాని గురించి అయితే మనోడు చాలా తపన పడుతున్నాడు. వాళ్ళిద్దరు ఫైనల్గా ఈ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పి మనం మనస్ఫూర్తిగా ఆశిద్దాం. నాకు సార్ ఇలా చెప్తానమాట. హౌస్ ఉన్నాక నీ ఫీలింగ్ రియల్లీ జెన్యూన్. నీ ఫీలింగ్, నువ్వు ఏదైతే ఏడ్చావో, నువ్వు ఏదైతే బాధపడ్డావో, నువ్వు ఏదైతే ఎమోషనల్ అయ్యావో అది నిజంగా జెన్యూన్ అనిపించిందా అని చెప్తారనమాట. సో సంజన నాకు సార్ కార్నర్ చేస్తున్నారు సార్. సంజన నన్ను ఒక్కదాన్ని కార్నర్ చేస్తున్నారు సార్, నేను ఇమ్మతో కోరుగా ఉంటున్నాను సార్, అది తప్ప సార్? తప్పున్నారా? తప్పే కాదు. కార్నర్ ఎందుకు చేస్తారమ్మా? కార్నర్ చేసే వాళ్ళు అయితే నిన్ను మళ్ళీ నువ్వు బయట వెళ్ళిపోతే నేను వెనక్కి తీసుకొస్తారా? లేదే. కార్నర్ ఎందుకు చేస్తారమ్మా? నువ్వు అన్ని గుడ్లు తింటే నేను ఎవరేమనలేదే, అది కార్నర్ చేయడం లేదే. సో అది. దాని తర్వాత శ్రీజ ఇంకా బాగా ఆడాలి, ఇంప్రూవ్ అవ్వాలి, గేమ్ సిల్వర్ స్టార్ ఇస్తారనమాట. నాకు సార్ ఇలా చెప్తారనమాట. ఇక్కడ మాట అక్కడ, ఇక్కడ మాట చెప్తున్నావు, అది కట్ చేసేసుకో. పవన్ విషయం, దాని తర్వాత డీమాన్ పవన్తో వెళ్ళి కళ్యాణ్ గురించి ఎందుకు చెప్పామని చెప్పి నాకు సార్ అడుగుతారనమాట. సో నిజమేనండి, డీమాన్ పవన్ దగ్గరికి వెళ్ళి తను చెప్పడం కరెక్ట్ అయితే అనిపించడం నాకైతే కనుక. సో అలా చెప్పినందుకే ఇప్పుడు శ్రీజ చెప్పడం వల్ల డీమాన్ పవన్ తను తీసేసాడని అనిపించింది నాకైతే కనుక. ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అలా చేస్తే, దానికన్నా ముందు రీతూ చౌదరి పవన్ కళ్యాణ్తో మాట్లాడితే వాళ్ళిద్దరి మధ్య జరిగిన క్లాషెస్కి, రీతూ చౌదరికి కళ్యాణ్కి జరిగిన క్లాషెస్కి డీమాన్ పవన్ అయితే తను తీసేయడం జరిగిందనమాట. సుమన్ శెట్టి
గేమ్ బాగానే ఆడుతున్నావు, అంతకేం లేదు, బాగానే ఆడుతున్నావు, బట్ ఇంప్రూవ్ అవ్వాలయ్యా సుమన్ శెట్టి, మంచిగా ఆడుతున్నావు కానీ ఇంప్రూవ్ అవ్వాలి. నాకు సార్ ఇలా చెప్తారనమాట. సో చెప్తూ నాకు సార్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తారనమాట. ఒక ఊరుంది, ఒక ఊరికి వెళ్ళాలంటే ఒక బోర్డు ఉంటుంది, నువ్వు బోర్డు అవుతావా బాటసారి అవుతావా అని చెప్తానమాట. బోర్డు అంటే ఏంటంటే జస్ట్ ఇటు తిప్పితే ఇటు దిగిద్ది, ఇటు తిప్పితే ఇటు దిగిద్ది. బాటసారి అంటే ఏంటంటే కరెక్ట్గా అదే ట్రాక్లో వెళ్తాడు. సో దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో, నువ్వు బోర్డా బాటసారి అని అడిగితే నేను బాటసారే సార్ అని చెప్పి అన్నాడు అనమాట మనోడైతే కనుక. నాకు సార్ ఇంకో మాట కూడా అన్నారు నాకు సార్, మన బర్నీ అన్నే, నువ్వు హనుమంతుడికి ఎంత శక్తి ఉందో హనుమంతుడికే తెలియదు తన శక్తి. నీ పర్స్పెక్టివ్లో కూడా నీకు ఎంత శక్తి ఉందో నీకు తెలియదు, పక్కన వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పి చెప్తారనమాట. గేమ్లో సడన్గా డ్రాప్ అవుతావు, ఎందుకు అలా డ్రాప్ అవ్వని చెప్తారనమాట. సిల్వర్ స్టార్, అందుకే నీకు ఎలిజిబిలిటీ సిల్వర్ స్టార్ పెట్టేసుకొని చెప్పి సిల్వర్ స్టార్ అయితే ఇచ్చేస్తారనమాట తనకి. తనుజ కూడా సిల్వర్ స్టారేనండి. తనుజ నాకు సార్ మాట్లాడకముందే తను ఒక ఫ్లోలో మాట్లాడేస్తూ ఉంటుంది అనమాట. నేను ఒకరితోనే ఉంటున్నాను సార్, నేను బాధపడుతున్నాను సార్ ఎక్కువ, దాని తర్వాత గేమ్స్ బాగా ఆడుతున్నాను సార్, బాధలో ఉన్న వారికితో దగ్గరగా ఉంటున్నాను సార్ అని చెప్పి 2-3 ఓట్స్ చెప్తారు అనమాట. దాని తర్వాత నాకు సార్ ఇలా అంటారనమాట, గేమ్కి వచ్చావా బంధాలు కలుపుకోవడానికి వచ్చావా? నిజమేనండి, ఎందుకంటే కనుక బర్నీ గారితో తను ఏదైతే బాండింగ్లో ఉందో అలా ఉండొచ్చులే, కానీ మనీ గేమ్ రిలేటెడ్గా ఆలోచించి కొంచెమైనా అట్లీస్ట్ మినిమం కామన్ సెన్స్ అయినా ఉండి తన గేమ్ తను ఆడాలే కానీ ఉండి ఒకరితో బంధాలు పెంచుకోవడానికి, ఒకరితో ఫ్రెండ్షిప్ పెంచుకోవడానికి తనైతే హౌస్లోకి రాలేదు. తను ఇటువంటివి ఏమైనా దూరం చేసుకొని పర్టికులర్గా తను ఏమన్నా అవాయిడ్ చేసి ఆడిద్దాం, చూద్దాం. నెక్స్ట్ వీక్ అయితే కనుక ఎలా ఉండబోతుందో చూద్దాం. రేపు అయితే జరిగే ఎపిసోడ్ ఒక రేంజ్లో ఉండబోతుందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దాని తర్వాత ఇంకా కొన్ని ఓట్స్ ఉన్నాయి, ఇక్కడ వరకు ఉండాలో అక్కడ వరకే ఉండు. నాకు సార్ చెప్తానమాట మంచి మాటలు. దాని తర్వాత ఎక్కడికి వరకు ఉండాలో అక్కడ వరకే ఉండు, దాని తర్వాత అక్కడ వరకే ఉండాలి, కానీ కొన్నిసార్లు ఏడుస్తున్నావు, దానివల్ల నువ్వు ఎమోషనల్ అయిపోతున్నావు అని చెప్తారనమాట. దాని తర్వాత ఫోకస్ ఆన్ గేమ్, నువ్వు గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయి, నీకు పట్టుదల ఉంది, నువ్వు ఆడగలవు, నువ్వు డిసప్పాయింట్ అవ్వమాక. ఇలాంటి బాండింగ్స్ ఏమైనా ఉంటే దూరం పెట్టేసే, నువ్వు ఇండివిజువల్గా నువ్వు సెల్ఫ్గా ఆడు అని చెప్తారనమాట. మెయిన్గా టాస్కులో పార్షియాలిటీ ఉండకూడదు, తన ఫ్రెండ్షిప్, తను మన నాన్న ఇవన్నీ ఉండకూడదు, నువ్వు మంచిగా ఆడాలి, నీ గేమ్ స్క్రిప్ట్ ఇంకా మంచిగా ఇవ్వాలని చెప్పి నాకు సార్ అయితే కనుక డోస్ ఇచ్చి సిల్వర్ స్టార్ ఇచ్చారనమాట. సో నాకు సార్ మానిటర్లో నీ బ్యాడ్జ్ తీసుకుంటే నువ్వు ఎందుకు సైలెంట్గా ఉన్నావు? నిజమేనండి, ఆ రోజు జరిగిన గొడవలో ఏంటంటే, సో వాళ్ళందరూ వచ్చేసి నీ బ్యాడ్జ్ ఇచ్చేసామంటే నీ తరపున నువ్వే స్టాండ్ తీసుకోవాలి, కానీ నీ తరపున బర్నీ గారు స్టాండ్ తీసుకోలేదు, నీ తరపున ఇమాన్యుయల్ స్టాండ్ తీసుకోలేదంటే దట్ ఈజ్ నాట్ కరెక్ట్ కదా. సో అది నాకైతే 100% అబ్సల్యూట్లీ కరెక్ట్ అనిపించలేదండి. తన తరపున తనే స్టాండ్ తీసుకోవాలండి. ఎవరు తీసుకుంటారండి? తనగేమా, వాళ్ళగేమా, వీళ్ళగేమా? సో తనుజ ఇలా అంటదనమాట. ఆ రోజు జరిగిన గొడవ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది తనుజ అన్న మాటలు. నిజమేనండి, ఆ రోజు జరిగింది ఏంటంటే పోపు గురించి కనవండి. తను ఆల్రెడీ రెడీ అవుతూ ఉంటుంది. సంజన గారు కావాలని చేశారండి. సంజన గారికి, దివ్యకి, తనుజకి, డీమాన్ పవన్కి, వీళ్ళు నలుగురికి ఫుల్ క్లాష్ అయిపోయింది. ముందు సంజన గారు వెళ్ళి అడుగుతుంది అనమాట. సో తను రెడీ అవుతామంటుంది, సరే చేయించుకోండి అని చెప్తుంది. అక్కడికి వెళ్ళి వీళ్ళేమో ఇక్కడ డీమాన్ పవన్ ఒక మాట చెప్తాడు అనమాట, చేయండి అంటే మేము ఇంకా రెడీ అవ్వలేదని చెప్తాడు అనమాట. తను ఏం మాట్లాడకుండా నేను శ్రీజాత చేసుకున్నాను అని మళ్ళీ సంజన గారి దగ్గరికి వచ్చి వాళ్ళు రెడీ అవ్వలేదంటే ఇంకా వాళ్ళు వెళ్తారంట, నేను శ్రీజాత చేసుకుంటాను అంటే సంజన మళ్ళీ వెంటనే తనుజ మళ్ళీ వెంటనే వచ్చేస్తుంది సంజన దగ్గరికి. ఏంటి చేయరన్నారా అది ఇది అని చెప్పి మళ్ళీ అసలు ఆ మాట రాలేదు. ఇక్కడ ఏంటంటే కనుక మళ్ళీ రేషన్ లేదు అది ఇది అని చెప్పి డీమాన్ పవన్ మాట్లాడతారు అనమాట. అది కూడా నాకు కరెక్ట్గా అనిపించలా. అక్కడ వాళ్ళ మిస్టేక్ ఉంది, సంజన యొక్క మిస్టేక్ తక్కువ ఉందని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. సో ఇమాన్యుయల్ని నాకు సార్ అడుగుతారు ఏమని, గొడవ గురించి రీజన్ ఎవరని చెప్పి. ఇమాన్యుయల్ సంజన మిస్టేక్ అంటారనమాట ముందు. నాకు సార్ ఇక్కడ దివ్య గురించి అడుగుతారు. నాకు సార్ దివ్య ఓనరా టెనెంటా అని చెప్పి. ఎందుకంటే కనుక సంజనగా చేయమన్నప్పుడు తను చేయాలి. సో తను ఎప్పుడు చేస్తుంది? దాని తర్వాత మన ఎవరైతే ఫుడ్ మానిటర్ ఉన్నారో ఆవిడ చెప్తే చేస్తానంటది ఆవిడ. సో తనుజ మళ్ళీ మొత్తం చెప్తుంది అనమాట, ముష్టి వేస్తున్నారా మాకు, అది ఇదంది సార్ అని చెప్పి చెప్తుంది అనమాట. నిజమేనండి, అలాంటి మాటలు సంజన అన్నారు. బట్ అలా అనకుండా ఉంటే బాగుండేది. ఎందుకంటే కనుక తను ప్యాకెట్స్ విసిరేసింది సంజ. సో విసిరేయడం తర్వాత
తను ఆ ఒక్క వర్డ్కి చాలా వర్డ్స్ అని ముష్టి అది ఇదని చెప్పి మాట్లాడింది అనమాట. నాకు సార్ కిచెన్లో జరిగిన వీడియో చూపిస్తారనమాట. నేను చెప్పాను కదా ఇప్పుడు ఏదైతే డిఫరెన్స్ బిట్వీన్ మన తనుజ, దాని తర్వాత దివ్య, దాని తర్వాత సంజన గారు వీళ్ళ మధ్యలో జరిగిన ఘర్షణ, ఎవరు మిస్టేక్, ఎవరు ప్యాకెట్స్ పాడేశారని చెప్పి ఒక ఏవి చూపిస్తారంట. మళ్ళీ ఇక్కడ ఒక మాట చెప్తారు నాకు సారు, టీ కప్పులో కాఫీ విన్నాంలే కానివ్వండి, ఇది పోపులో సునామీలా ఉంది. మనం ఆల్రెడీ పెట్టామన్నమాట, పోపులో పంచాయతీ అని చెప్పి హెడ్డింగ్ పెట్టి చేసాము. మన వీడియోలో కూడా ఉంటుంది, ఖచ్చితంగా చూడండి, మీకైతే నచ్చుతుంది. అగైన్ ఏవి ఫుల్ వీడియో చూపించిన తర్వాత దివ్య కోసమే చూపిస్తారనమాట. నా మిస్టేక్ ఏం లేదు సార్, నేను చేస్తాను అన్నాను సార్ అని చెప్పి చెప్తాను అనమాట. తను చేస్తాను అలా చేయనంది అక్కడ వీడియోలో క్లారిటీగా చూపిస్తారనమాట. ఇక్కడ మళ్ళీ నాకు సార్ ఇమ్మోని అడుగుతారు మిస్టేక్ ఎవరిది అని చెప్పి, తనుజ మిస్టేక్ సార్ అని చెప్పి మనోడు అంటారనమాట. ఇమ్మో అయితే కనుక అసలు మిస్టేక్ తనుజ విసిరేకపోతే ఆ గోళ ఉండేది కాదు కదా సార్ అంటారు. నిజంగానే అండి, ఇక్కడ ఏంటంటే కనుక ఆవిడ విసిరేయడం తప్పే, అక్కడ ఒప్పుకుంటాను. విసిరేసినప్పుడు ఈవిడ కూడా రెచ్చిపోయి మాట్లాడడం, అక్కడ ఏంటంటే పోపు కావడం కావాలా, గొడవ అవ్వడం కావాలా? పోపు ప్రిపేర్ అవ్వాలి, తను విసిరేసింది అసలు అదంతా మ్యాటర్ పక్కన. సో పోపు అవ్వకుండా అసలు ఏం జరగకుండా గొడవని వేరే రకంగా తీసుకెళ్ళారు కదా, అది మిస్టేక్. నాకు సార్ సీరియస్ ఆన్ రాము బికాజ్ ఆఫ్ ఫుడ్ మానిటర్ ఎగ్స్ తినేసింది, మీరు నామినేట్ చేసిన సంజన ఎగ్స్ అన్నీ తినేస్తుంది, మీరేం ఫీల్ అవ్వరా అని చెప్పి అడుగుతారనమాట నాకు సార్. రీతుకి సిల్వర్ బ్యాడ్జ్ అనమాట, ఎక్స్ప్లెయిన్ చేస్తుంది గేమ్స్ గురించి, ఫన్, టాస్క్, ఎఫెక్ట్ పెట్టి ఆడుతున్నాడు, బాగా ఆడుతున్నాడు అని చెప్పి డీటెయిల్గా చెప్తాను అనమాట. నిజమేనండి, రీతు చౌదరి అయితే కనుక బాగానే ఆడుతుంది, ఎఫెక్ట్ పెట్టి ఆడుతుంది, మెచ్చుకోవాలి. తనైతే కనుక మంచిగానే ఆడుతుంది. సో ఎక్కడ డల్ అయితే అవ్వట్లేదు, మంచి పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి పాయింట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, డీటెయిల్గా ఆడుతుంది, అక్కడ వరకు క్లియర్. నాకు సారు స్ట్రాటజీస్ తక్కువ, స్ట్రాటజీస్ లేకుండానే నువ్వు పవన్ని తీసేయమని చెప్పావా డీమాన్తో అంటారు నాకు సార్. తను స్ట్రాటజీస్ తక్కువ సార్, నాకు అంత ఏం లేవని చెప్తే, నీ స్ట్రాటజీస్ తక్కువ ఉంటేనే నువ్వు పవన్ని తీసేయమన్నావా డీమాన్తో అని చెప్పి చెప్తాను అనమాట. యాక్చువల్లీ అక్కడ ఏం జరిగిందో తను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. నేను ముందుగా వాష్రూమ్కి వెళ్ళి మన కళ్యాణ్ని అడిగాను, సార్ ఎరా మనం చివరిదాకా ఉన్నావా అంటే మనోడు ఆహం అన్నాడు, నేను నా అమ్మ అంటావు అన్నట్టుగా మాట్లాడాడు, అందుకని నాకు డౌట్ వచ్చి నేను డీమాన్ పవన్తో చెప్పాను సార్ నువ్వు అయితే కళ్యాణ్ని తీసేయమని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకని మనోడు వెళ్ళి బెల్ కొడతాడు అనమాట. డీమాన్ పవన్ని తను అనుకున్నట్టు తీసేస్తారనమాట. తీసేసిన తర్వాత రితు ఇలా అంటుంది అనమాట, మోసం చేశాడు అన్నాడు సార్ కళ్యాణ్, సారీ చెప్పాను సార్. నిజంగానే నువ్వు మోసం చేసావని అనుకుంటారు చూసేవాళ్ళకి ఎవరికైనా, బట్ నీ గేమ్ స్ట్రాటజీ అది, నువ్వు అది మోసం కూడా అనలేవు. ఒక పాయింట్ నుంచి మోసం తీసుకోవచ్చు, ఇంకో పాయింట్ నుంచి నీకు గేమ్ స్ట్రాటజీ. బట్ అందరి ముందు అనేసి వెళ్ళిపోయాడు సార్ మోసం చేశానని చెప్పి, నేనేం మోసం చేశానని చెప్పి చెప్తాను అనమాట. ఇక్కడ శ్రీజ పవన్కి సపోర్ట్ కాబట్టి తను ప్రియాని తీసేస్తుంది కాబట్టి తను రీతుని తీసేస్తుంది కాబట్టి రీతు డీమాన్కి చెప్పింది అనమాట, డీమాన్ కళ్యాణ్ని తీసేయమని చెప్పి. రైట్, ఇక్కడ ఏంటంటే కనుక శ్రీజ కళ్యాణ్కి సపోర్ట్ అండి, తను కనుక బిల్లు కొడితే మన రితు చౌదరిని ఖచ్చితంగా తీసేస్తుంది. సో అందువల్ల పరిగెత్తి మనోడు డీమాన్ పవన్ గబగబా పరిగెత్తుకుంటూ వెళ్తాడనమాట. సో తను ఎక్కడ రితు చౌదరిని నామినేట్ చేస్తాడు శ్రీజ అని చెప్పి మనోడైతే కనుక కళ్యాణ్ తీసేస్తాడు. ఇమాన్యుల్ని కూడా తీయడు, డైరెక్ట్ ఇమాన్యుల్ని తర్వాత తీసేస్తుంది శ్రీజాని. సో దివ్యకి గురించి ఇప్పుడు టాపిక్, దివ్యకి సిల్వర్ అనమాట. దేనికి సిల్వర్ చెప్తాను చూడండి. నేను వచ్చి 1 వీక్ అవుతుంది సార్, అందరికీ హెల్ప్ చేస్తున్నాను, డ్యూటీ బాగా చేస్తున్నాను, దాని తర్వాత ఎవరికి ఏం కావాలో అన్నీ చేసేస్తున్నాను సార్, నెక్స్ట్ టైం బెటర్గా చేస్తాను సార్ అని చెప్పి తను చెప్తాను అనమాట. నాకు సార్ స్కిట్ కూడా చేయమ్మా, కొంచెం స్కిట్స్ కూడా చేయి, ఎందుకు స్కిట్స్ జరిగేటప్పుడు నువ్వు డల్గా ఉంటున్నావు, దూరం వెళ్ళిపోతున్నావు అని చెప్పి చెప్తారనమాట. సో రాముకి సిల్వర్ అనమాట, బాగా ఆడుతున్నావు, కొంచెం ఆట ఇంప్రూవ్ చేసుకోవాలి. దాని తర్వాత ముందు ఉన్న వల్లిదానికన్నా పెట్టిస్తున్నాడు, ముందు ఉన్న వల్లిదాడ ముందు ఉన్న వాళ్ళని దడ పుట్టిస్తున్నాడు. దాని తర్వాత సంజనాకి పనిష్మెంట్ ఇవ్వాలి అంటాడు రాము. దాని తర్వాత ఏవి చూపిస్తారనమాట, సంజన గారి తిన్న వీడియోస్ ఎక్స్. ఆవిడైతే కనుక అసలు ఆ ప్యాంట్రీ రూమ్లో తినేస్తూ ఉంటుంది అనమాట ఎగ్స్ ఫుల్గా. అసలు బాబోయ్, ఆవిడ తిని
మధ్యాహ్నం లంచ్ కూడా తినలేకపోద్ది, ఆకలిలో తినలేదు, అది కావాలని చేసింది ఆవిడ. ఇక్కడ ఇక్కడ సంజనాకి పనిష్మెంట్ ఏం పని చెప్తే అది ఆవిడ చేయాలన్నమాట, అది రాము నిర్వహిస్తాడనమాట. ఇక్కడ నుంచి వచ్చావో చూపించు రాము, ఎక్కడి నుంచి వచ్చావో ఇప్పటి నుంచి చూపించు రాము. ఆహా నేను చూపిస్తాను సార్ నా సాగరంగా అంటాడు అనమాట. డీమాన్కి సిల్వర్ హార్డ్ వర్క్, దాని తర్వాత అందరితో కలిసి ఉంటాను సార్ ఇలా చెప్తాడనమాట. నేను హార్డ్ వర్క్ చేస్తాను సార్, సాంగ్స్కి డ్యాన్స్ చేస్తాను, గేమ్స్లో గేమ్స్ చేస్తాను, దివ్యాకి హెల్ప్ చేస్తాను, అందరితో బాగానే ఉంటాను, బట్ ఒకరితో మాత్రం మంచి కలిసిమెలిసి ఉంటాడు సార్ అని చెప్పి చెప్తారనమాట. కేరింగ్ ఉంటుంది సార్ అని చెప్తారు. నాకు సారు శ్రీజాని అడుగుతారనమాట. తనుజాని అడుగుతారు. తనుజ ఓపెన్గా చెప్తుంది, రితుకి బాగా క్లోజ్ సార్, నీడ్స్ టు ఇంప్రూవ్. రితుకి బాగా క్లోజ్ సార్, అందరితో ఒకలా ఉండడు కానీ కదా సార్, రితు మ్యాటర్లో మాత్రం బయాస్గా ఉంటాడు సార్. ఏం తింటావు అది తింటావా ఇది తింటావా అని చెప్పి తనతోనే ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు సార్ అని చెప్తాను అనమాట. కళ్యాణ్కి గోల్డ్ సూపర్ అబ్బా. కళ్యాణ్కి గోల్డ్ ఎందుకు ఇచ్చారంటే కనుక అసలు కళ్యాణ్ ఏ మాత్రం అసలు ఆట ఎక్కడ తగ్గకుండా ఇచ్చి పడేశాడు అనమాట కళ్యాణ్ అయితే కనుక. ఆట సూపర్ అంటే సూపర్, ఏమంటే ఏం ఆట ఆడాడండి, హ్యాట్స్ ఆఫ్ ఆయనకి. కళ్యాణ్ గేమ్ సూపర్. కళ్యాణ్ నువ్వు 3 వీక్స్లో ఉన్నది వేరు, ఈ 4th వీక్లో ఉన్న లెక్క వేరు. సూపర్, హ్యాండ్స్ ఆఫ్ ఆర్మీ మ్యాన్. బట్ డోంట్ డిసప్పాయింట్. ఇలా జరిగిందని డిసప్పాయింట్ అవ్వ మాకు, నువ్వు కష్టపడ్డావు, కష్టమే నీతో పాటు ఉంటుంది, ఖచ్చితంగా ఇలాగే ఆడు. దాని తర్వాత నాకు సార్ మంచి వాల్యుబుల్ వర్డ్స్ చెప్తారనమాట. కండబలం చూపించావురా, సూపర్, నీకు ఆ క్యాపబిలిటీ ఉంది, నువ్వు ఆడగలవు. దాని తర్వాత డిసప్పాయింట్ చేయకు, కంటిన్యూ చేయి ఇలాగే ఆడి అని చెప్పి మంచి మంచి వర్డ్స్ చెప్తారనమాట. సో డిసప్పాయింట్ చేయకుండా ఆడని చెప్తారనమాట. భరణి గారు సిల్వర్ స్టార్. భరణి గారి గురించి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చెప్తారనమాట. నాకు సార్ చూడండి, ఇప్పుడు ఎక్కడ మిస్ అవ్వద్దు, ఇలాంటి చాలా చాలా గోల్డెన్ వర్డ్స్ అనమాట. ఇవైతే కనుక మిస్ అయితే మీరు ఖచ్చితంగా ఇదంతా చూసింది ఒక లెక్క, ఇది ఒక లెక్క. అసలు డోంట్ మిస్ అప్ మన వీడియోస్. టైట్ టాస్క్లో 1 to 10 days హ్యాండ్ షోల్డర్ పెయిన్. దాని తర్వాత నాకు సార్ షోల్డర్ 80% అంటున్నావు, కానీ బాండ్స్ ఎక్కువ ఉన్నాయి కదా, ఇటు పక్క కూతురు, ఇటు పక్క ఫ్రెండ్షిప్, ఇటు పక్క ఇంకా ఏమైనా ఉంటే ఇంకా షోల్డర్ అంటే బాండ్స్ ఎక్కువ ఉన్నాయి కదా, 80% ఇంకా చేయాల్సింది అని చెప్తారనమాట. ఇక్కడ పెద్ద రాయుడు లాగా కాదు, ఇది సరిపోదు, నువ్వు భుజం మీద టవల్ వేసుకొని పెద్ద రాయుడులా బిల్డప్ ఇవ్వమ్మకమ్మా, అలా ఉంటే సరిపోదు, యాక్ట్ చేస్తే దానికి తగ్గట్టుగా ఆడాలా. దాని తర్వాత సీతమ్మ వాకిట్లో ప్రకాష్ రాజులా నటిస్తున్నావు, మంచివాడులా రేలంగి మామయ్యలాగా నటించకు అని చెప్తున్నాను అనమాట. సో నువ్వు రేలంగి మామయ్య ప్రకాష్ రాజు సీతమ్మ వాకిట్లో సినిమా దాంట్లో ఎవరికి అర్థం కావట్లేదు అనమాట. ఫ్లోరాకి బ్లాక్ స్టార్ అండి. ఇక్కడ ఇచ్చింది 2 stars, ఒక బ్లాక్ స్టార్ ఏమో ఫ్లోరాకి, ఒక బ్లాక్ స్టార్ ఏమో హరీష్ గారికి. నువ్వు అంత ఇండివిజువల్గా గేమ్ ఆడట్లేదు, ఒకళ్ళ మీద డిపెండ్ అవుతున్నావు, ఇంకొకళ్ళు నువ్వు షాడోలా పనిచేస్తున్నావు, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్, తొక్కి పడేస్తాను అన్నట్టుగా మాట్లాడారనమాట. షాడో రీతుతో గొడవ అయ్యింది నెట్ కింద, నిజమేనండి. ఏంటంటే కనుక ఇక్కడ గేమ్స్లో ఫ్లోరా ఇలా ఉంటుంది, నేను భయపడ్డాను సార్. భయపడ్డావా మరి? ఆ రోజు రీతు శ్రీజ ఫ్లోరా గారు కలిసి ఆడుకున్నప్పుడు పాపం ఆవిడ ఒక్కదాన్ని చూసి ఓడించారుగా. ఇప్పుడు నెట్ గేమ్లో తన స్ట్రాటజీ తన నెట్లోనే ఉంది కదా, నీ మీదకి వస్తే నువ్వు ఆవిడ మీదకి వెళ్ళు, భయపడ్డాను సార్ అని చెప్పి అలా చెప్తున్నావు, అది కరెక్ట్ కాదు కదా. ఇక్కడ సంజన హరీష్ గారికి నుంచోబెట్టి నాకు సార్ అడుగుతారనమాట. నాకు సార్ మైండ్ హార్ట్ క్లారిటీ, నువ్వు 100% గోల్డ్ స్టార్ వస్తుంది అని అనుకున్నాను. ఎస్ అవునండి, హరీష్కి ఉన్న మైండ్కి, అతనుకున్న హార్ట్కి, తనకున్న క్లారిటీకి నువ్వు 100% గోల్డ్ స్టార్లో ఉండాల్సిన వాడివి, రావాలని అనుకున్నాను. బట్ నో సింగిల్, నువ్వు చాలా సింగిల్గా ఉంటున్నావు. నాకు ఒక్కసారి ఇలా అనిపిస్తుంది హౌస్లో, ఇలా అంటే కనుక నువ్వు ఉన్న వస్తువులకి నీకు పెద్ద తేడా ఏం లేదు అని చెప్పి చెప్తారనమాట. నాకు సార్ అయితే కనుక మనోడి గురించి, అంటే హౌస్లో ఉన్న వస్తువులకి నీకు పెద్ద తేడా ఏం లేదు, అవి పెడితే అలాగే ఉంటాయి, నువ్వు అలాగే ఉన్నావు. సంజనాకి ఇంట్లో దొంగలు ఉన్నారు జాగ్రత్త అనే పాయింట్ మీద తనకైతే కనుక మెడలో ఒక బోర్డు వేసేస్తారనమాట, మన ఇమాన్యుల్ వేస్తారనమాట. నాకు సార్ నాన్న పులి
గేమ్లో చెప్తారనమాట ఇక్కడ. ఎందుకంటే కనుక చివరికి పులి వస్తే ఎవరు ఉండరు, నువ్వు దొంగతనాలు ఇలా చేస్తున్నావు, నిజంగా పులి వచ్చినప్పుడు నీతో ఎవరు ఉంటారని చెప్తారనమాట. ఎగ్స్ తినేసావు మొత్తం. అండ్ భరణి గురించి ఆ రోజు లాకెట్ ఇచ్చేసాడుగా, బట్ అలా నీ కోసం లాకెట్ ఇచ్చేసాడు భరణి, ఒక్క మాట అనకూడదా, తను చాలా హర్ట్ అయ్యాడు కదా అని చెప్తానంట. ఇక్కడ నిజమేనండి ఆ మాట. ఎందుకంటే కనుక భరణి గారు పాపం సంజన గారి కోసం లాకెట్ వదిలేసుకున్నాడు. అంత చేసిన వాళ్ళనే నువ్వు ఏడిపిస్తే అలా కరెక్ట్ కాదు కదా సంజన గారు. నాకు సార్ సీరియస్ అని సంజన అనమాట. ఇక్కడ నాకు సార్ నిజంగా చాలా సీరియస్ అవుతారనమాట. ఎందుకంటే కనుక వద్దు దొంగతనాలు మానే అన్నా కూడా నువ్వు చేస్తానే ఉన్నావు. అందుకనే కనుక ఇంట్లో జంగరున్నారు జాగ్రత్త అనే బోర్డు వేయడం జరిగిందనమాట. ఆల్రెడీ లాస్ట్ వీక్లోనే చెప్పారు, ఇలాగే రిపీట్ అయితే కనుక నీ మెడలో వేస్తానని చెప్పి. అదే ఖచ్చితంగా మెడలో అయితే వేయడం జరిగింది. నాకు సార్ అయితే కనుక ఇక్కడ దొంగలున్నారు జాగ్రత్త అని చెప్తా కూడా ఆల్రెడీ వాళ్ళు చేసిన త్యాగానికి నువ్వు హౌస్లోకి ఎంటర్ అయ్యావు. నువ్వు అది పెట్టుకోకుండా ఇలా చేస్తావు, గలత్ హై, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్, నెక్స్ట్ వీక్ నుంచి ఇలా రిపీట్ అవ్వకూడదు అని చెప్పి గట్టిగా సీరియస్ అవుతారనమాట నాకు సార్ అయితే కనుక. దాని తర్వాత నో ఇంపాక్ట్ ఆన్ ప్లేయర్స్ ఇక్కడతో అయిపోయింది. దాని తర్వాత స్టార్స్ ఎవరెవరికి ఏమేమి ఇచ్చారు, గోల్డ్ స్టార్స్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి, దాని తర్వాత సిల్వర్ స్టార్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి, స్టార్స్ రిలేటెడ్గా ఏమన్నా టాస్క్లు ఉన్నాయా, నెక్స్ట్ వీక్ నుంచి స్టార్స్ దేనికి ఉపయోగపడుతున్నాయి, గోల్డ్ స్టార్ వాళ్ళకి కెప్టెన్గా నా అడ్వాంటేజ్ ఉందా ఏంటని చెప్పి నేను నెక్స్ట్ వీడియోలో అయితే డీటెయిల్గా మీకు చెప్తాను. ఈ వీడియో అయితే కనుక మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. సో నచ్చితే కనుక ఖచ్చితంగా మన ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.